హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ ప్రశ్నకు యూనివర్స్ ఎలాంటి జవాబు ఇవ్వబోతుంది? అంటే మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. ప్రతి సిట్యుయేషన్‌కి కూడా మీరు ఆన్సర్ కావాలి అనుకుంటారు. అంటే అన్నీ కాకపోయినా సరే, ఇప్పుడు ప్రెజెంట్ ఇంపార్టెంట్ అంటూ ఒకటుంటుంది కదా! మీ మైండ్‌లో ఒక సిట్యుయేషన్ రన్ అవుతుంటది కదా! ఆ సిట్యుయేషన్ పరంగా అసలు దాని ఔట్‌కమ్ ఎలా ఉండొచ్చు? లేకపోతే యూనివర్స్ నుంచి దానికి ఎలాంటి ఆన్సర్ ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటుంటారు కదా! అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. అంటే మీలో చాలామందికేంటంటే కెరియర్ రిలేటెడ్‌గా కానీ, లేకపోతే ఫినాన్సెస్ రిలేటెడ్‌గా ఆర్ హౌస్ రిలేటెడ్‌గా, లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆర్ హెల్త్ ఇష్యూస్ ఇలా రకరకాల టాపిక్స్ ఉంటాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఉంటారు. వాళ్ళకేంటంటే ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటారు. బట్ ఎలా ఏంటి అనేదైతే క్లారిటీ ఉండదు. సో, అందుకే నేనేంటంటే స్పెసిఫిక్‌గా ఒక రీడింగ్ కాకుండా ఇలాంటి రీడింగ్స్ చేస్తే మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే దానికి ఆన్సర్ దొరుకుతదని నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. మీరేం చేస్తారు అంటే ఈ రీడింగ్ చూసే ముందు మీ మైండ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటే, ఆ సిట్యుయేషన్‌ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. రీకలెక్ట్ చేసుకొని మీకు మీరే యూనివర్స్‌ని క్వెషన్ చేయండి. ఈ సిట్యుయేషన్ రిలేటెడ్‌గా డెఫినిట్‌గా ఆ తర్వాత ఈ రీడింగ్ కానీ మీరు చూసినట్టయితే అదే ఆన్సర్ అండి మీ సిట్యుయేషన్‌కి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు మెయిల్ అయినా పెట్టొచ్చు. ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా కూడా పెట్టొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ ప్రశ్నకి యూనివర్స్ ఇవ్వబోతున్న జవాబేంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఈ రీడింగ్ ముందే నేను చెప్పాను. మీరేంటంటే మీ ఐస్ క్లోజ్ చేసుకొని, మీ మైండ్‌లోకి ఆ సిట్యుయేషన్‌ని రీకలెక్ట్ చేసుకొని, మీరు యూనివర్స్‌ని క్వెషన్ అడగండి. ఆ తర్వాత ఈ రీడింగ్ చూసారనుకోండి, ఆన్సర్ అనేది కొంతవరకు మీకు రెజోనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం అసలు. నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే అబ్సెషన్ పెంచుకున్నారండి. అంటే ఈ పర్టిక్యులర్ థింగ్ జరగాలి, ఎలా అయినా సరే ఇది అవ్వాలి అని చెప్పి బాగా అబ్సెస్ అయిపోయి ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఇది అవ్వకూడదు, లేకపోతే అయితే అయింది, లేకపోతే లేదు అనే మైండ్‌సెట్‌లో మీరు లేరు. నిజానికేంటంటే ఆ స్టేజ్ దాటిపోయారు. అది దాటిపోయి ఇది ఎలా అయినా అవ్వాలి, దీనికోసం ఎంత దూరం అయినా వెళ్ళాలి. అట్‌లీస్ట్ ఎంత దూరం కాకపోయినా ఎలా అయినా దీన్ని సాధ్యపడేలా చెయ్యాలి అని చెప్పి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారండి. మీరైతే మాత్రం మీ మైండ్ ఎలా ఉంది అంటే కొంతవరకు నెగటివిటీని పెంచుకుంటుందనమాట. అంటే ఎందుకు నెగటివిటీ అంటున్నానంటే ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో డెఫినిట్‌గా మీరు నెగెటివ్ ట్రేట్స్ పెంచుకుంటున్నారండి. లైక్ ఏంటంటే ఒక థింగ్ ఏదైనా అవ్వాలి అని అనుకోవడం వేరు. అది ఎలా అయినా అవ్వాలి. దానికోసం మనం ఏంటంటే ఏదైనా చెయ్యాలి అనే మైండ్‌సెట్‌లో ఉన్నారు. ఒకటి ఏ మనిషి అయినా సరే ఒకటి అవ్వాలి అనుకున్నప్పుడు ఆ స్టబ్బర్న్‌నెస్ ఉండొచ్చు. బట్ నాకేమనిపిస్తుందంటే ఇది స్టబ్బర్న్‌నెస్‌లా అనిపించట్లేదు. ఎడిక్షన్‌లా అనిపిస్తుంది. స్టబ్బర్న్‌నెస్ ఉండడం వేరు, ఎడిక్షన్ ఉండడం వేరు. ఇది ఎడిక్షన్ అని చెప్తానండి. నేనైతే మాత్రం కొంచెం ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే అలా అబ్సెస్ అవ్వడం అనేది మేబీ తప్పు కాకపోవచ్చు. ఎందుకంటే మీరున్న సిట్యుయేషన్ ఏంటో మీకు క్లారిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు దీనివల్ల మీ మైండ్‌ని స్టెబుల్‌గా ఉంచుకోలేకపోతున్నారండి. దీనివల్ల ఏంటంటే మీకు మూడ్ స్వింగ్స్ రావడం, హై ఎమోషన్స్ అన్నమాట. అంటే ప్రతి దానికి కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఇది అవ్వదేమో,
లేకపోతే ఇంత ట్రై చేస్తున్నావు, లేకపోతే ఎలా అయినా అవ్వాలి అని చెప్పి ఇంతలా వెయిట్ చేస్తున్నావు, లేకపోతే ఇంతలా ఎఫర్ట్స్ పెడుతున్నావు అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట. అదొక్కటే కాదండి ఇక్కడ. మీరేంటంటే మీ మైండ్‌లో కొన్ని ఇమాజిన్ చేసుకోవడం, ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం అలాంటివి కూడా చేస్తున్నారు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాని పరంగా మీరేంటంటే చాలా అబ్సెస్ అయిపోయి ఉన్నారు. ఆ అబ్సెషన్ వల్ల మీ బిహేవియర్ ఎలా ఉంది అంటే చాలా ఇండిఫరెంట్‌గా ఉందండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా మీరు అనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ అదైతే కాదండి ఇక్కడ. ఈవెన్ ఇప్పటికీ కూడా మీ మైండ్ ఎలా ఉంది అంటే ఇది ఎలా అయినా అవ్వాలి అని చెప్పి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఒక కైండ్ ఆఫ్ ఫ్యాంటసీస్‌లో ఉంటున్నారు. లేకపోతే ఇమాజిన్ చేసుకుంటున్నారు థింగ్స్‌ని. సో మీరు ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నంత కాలం ఏమవుతుందంటే థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోతాయని చెప్పొచ్చండి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఒకటి కావాలి అని కోరుకోవడం తప్పు కాదు. దానికోసం మీరు ప్రయత్నం చేయడము తప్పు కాదు. దానికోసం అంటే రకరకాల మార్గాలు వెతుక్కోవడము తప్పు కాదు. కానీ అది కావాలి అనుకోని ఏది పడితే అది ఆలోచించేసి ఇంకా అది తప్ప ఇంకో వ్యాపకం లేనట్టుగా మాత్రం ఉండకూడదు అని చెప్పి యూనివర్స్ చెప్తుందండి. ఓకే. మీరేంటంటే ఆలోచిస్తున్నారు దానికోసం ఎలా చేయాలి, ఏంటి అనేది అంతవరకు బావుంది. అప్పుడప్పుడు దానివల్ల కొంత డిసప్పాయింట్ అవ్వడం కూడా బావుంది. కానీ మీరేం చేస్తున్నారంటే మీ మైండ్‌లో లేనివన్నీ కూడా క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఎలా ఉంటుంది అంటే మీరు ఫ్యాక్ట్స్‌ని చూడట్లేదు. మీరు చూస్తున్నంతా కూడా ఒక ఇల్యూజన్ అన్నమాట. ఇలా మీరు చూస్తున్నంత కాలం ఏమవుతుందంటే ఇది ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. దీనికి మీరు కమిట్ అయ్యి ఉన్న వే కానీ, లేకపోతే మీకు మీరు ప్రామిస్ చేసుకున్న వే కానీ, ఇది ఎలా అయినా జరగాలి అని చెప్పి అంతా బావుందండి. ఎందుకంటే ఆ విషయంలో నేనైతే జడ్జ్ చేయలేను. బట్ ఇది ఎడిక్షన్‌లా మారిపోతే ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు డెస్ట్రాయ్ చేసుకుంటారు. ఆ సిట్యుయేషన్ పరంగా అంటే అందులో ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, లేకపోతే ఆ సిట్యుయేషన్ ఏదైనా ఉంటే అది మీకు దక్కకపోవడమే కాకుండా మిమ్మల్ని కూడా మీరేంటంటే డెస్ట్రాయ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదైతే అంత మంచి సైన్ అయితే కాదండి. అలా అని చెప్పి ఇది జరగదు, లేకపోతే యూనివర్స్ ఇవ్వదు అని నేను మాట్లాడను. ఎందుకంటే యూనివర్స్ అసలు ఏం చెప్తుంది అంటే ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించే విధానం కానీ, లేకపోతే దీని పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ ఇవంతా కూడా ఎలా ఉన్నాయంటే నెగెటివ్‌గా ఉన్నాయంట. నిజానికి ఏంటంటే ఇది జరగడానికే అవకాశం ఉంది. ఇది యాక్చువల్‌గా ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవ్వాలి అని చెప్పి అది జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఫస్ట్ థింగ్ దాని పరంగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి, ఫ్యూచర్‌లో ఎలా అప్రోచ్ అయితే బావుంటుంది ఇవి ఆలోచించట్లేదు. మీరు ఎంతసేపు పాస్ట్‌లో అయిపోయింది, లేకపోతే పాస్ట్‌లో ఇలా అవ్వలేదు కదా, ఇది అవ్వాలి అని చెప్పి ఇక్కడి వరకే మీ ఆలోచనలు ఉన్నాయి. బట్ ప్రెజెంట్‌లో ఏం చేస్తే అవుతుంది, ఫ్యూచర్‌లో దీని పరంగా ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటే అవుతుంది అనే ఆలోచనలు మీకు లేవు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడికి ఇది హాల్ట్ పడిందనమాట. ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అంటే మీ ఆలోచనలు మార్చుకోవాలి మీరు. అది కూడా ఒక నెగెటివ్ వేలో కాదు, ఒక పాజిటివ్ వేలో మీరు ఏంటంటే థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. మీ మైండ్ అయితే ఫుల్ ఆఫ్ నెగటివిటీ అండి. మరి ఎందుకంత నెగెటివ్‌గా ఉందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. చాలా వరకు మీ మైండ్ నుంచి రిలీజ్ అయ్యే ఆ నెగెటివ్ ఎనర్జీని మళ్ళీ మీరే పిక్ చేసుకుంటున్నట్టున్నారు. సో అందుకే ఇదేంటంటే ఎక్కువైపోతుందని కూడా చెప్పొచ్చు. బట్ ఇది ఇలానే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే ఈ కార్డ్ చూసారు కదా, డెఫినెట్‌గా మీరు గ్రిడీ అయిపోతారు. ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోతాయి. ఇది అవ్వదేమో అని చెప్పి జెలస్ పెరిగిపోవచ్చు, పొసెసివ్‌నెస్ పెరిగిపోవచ్చు. ఇలా అంటే చాలా నెగెటివ్ ట్రైట్స్ అయితే ఫ్యూచర్‌లో డెవలప్ చేసుకుంటారు. దీని పరంగా మీరు ఇప్పటికైనా సరే మారాల్సి ఉందండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడమో, సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడమో, మొత్తానికి ఈ సిట్యుయేషన్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అని పాజిటివ్ వేలో థింక్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ వేలో థింక్ చేస్తుంటే ఇది ఏం చేసినా అవ్వదు అని అనిపిస్తే కొంతకాలం సైలెంట్‌గా ఊరుకోండి. అంతేకానీ ఇది ఎలా అయినా అయిపోవాలి అని చెప్పి ఇప్పుడు ఏ మైండ్ సెట్ అయితే ఉందో ఆ మైండ్ సెట్‌తోనే మీరేంటంటే అనవసరంగా ఇంకా ఇంకా సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయొద్దు. ఎందుకంటే ఇది మీకు ఇప్పుడు తెలీదు కానీ తర్వాత మీరు దీనివల్ల చాలా సఫర్ అవుతారు. నాకేంటంటే ఇది సింపుల్‌గా అయిపోవాల్సింది. అట్‌లీస్ట్ సింపుల్‌గా అవ్వకపోయినా ఎందుకంటే లైఫ్‌లో అన్నీ కూడా సింపుల్‌గా అవ్వవు. కొన్ని కాంప్లికేటెడ్‌గానే అవుతాయి. బట్ అవ్వాల్సింది ఎందుకో కానీ మీ ఆలోచనల వల్ల లేకపోతే మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్న ఆ ఇల్యూజన్స్ వల్ల కొంతవరకు పాజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. రెండవది ఏంటంటే మీరు ఇలాంటి ఆలోచనలో ఉన్నంత కాలం ఏమవుతుందంటే మీరు ప్రెజెంట్‌ని చూడలేరు, ఫ్యూచర్‌ని కూడా చూడలేరు. మీరు అవి చూస్తే తప్ప ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రాలేరు.
ఈ సిచ్యువేషన్ మీ ఫేవర్‌లో వర్కౌట్ కూడా అవ్వదు. డెఫినిట్‌గా మీరేంటంటే ఎక్కడైనా కూర్చొని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. మీ కార్డ్స్ నుంచి అయితే నాకు చాలా వరకు నెగెటివ్ ఎనర్జీ వస్తుందండి. చాలా ఎక్కువగా ఉంది. మరి మీకున్న కోరికేంటో నాకు తెలీదు. మీరసలు యూనివర్స్‌ని ఏం ప్రశ్న వేశారో కూడా నాకు తెలీదు కానీ, ఈ ప్రశ్న పరంగా యూనివర్స్ అయితే ఏం చెప్తుంది అంటే, మీరిలా ఉంటే కష్టం అని చెప్తుంది. అనుకున్నది అవ్వాలి అనుకుంటే మీ ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. ఒకసారి థింక్ చేయండి. ఎందుకంటే మీరు ఇలానే ఉంటే ఏమవుతుందంటే, దీనివల్ల ఆ సిచ్యువేషనే కాకుండా మీరు కూడా ఇంకా సఫర్ అవుతారు. ఇప్పటికే మీరు సఫర్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. బట్ ఈ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందంటే ఇంకా ఎక్కువైపోతుంది. ఇది తగ్గే మార్గం మీకు తెలియాలి అంటే మీ ఆలోచనలు మార్చుకోవాలంతే. మీరేంటంటే సింపుల్‌గా థింక్ చేస్తే సరిపోతుంది. ఈ కాంప్లికేటెడ్ థింకింగు లేకపోతే మీకు మీరే కొన్ని ఇమాజిన్ చేసుకోవడం అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో చూసారు కదండీ! నేనైతే మీకు చెప్తున్నాను. డెఫినెట్‌గా మీరేంటంటే పాస్ట్ గురించి థింక్ చేసినా ప్రాబ్లమ్ లేదు. బట్ మీరు ఎప్పుడైనా సరే పాస్ట్‌లో ఒక సిచ్యువేషన్‌ని బేస్ చేసుకొని మీరేంటంటే ఇది ఇలా అవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఏ సిచ్యువేషన్ అయినా. బట్ కొంతమంది ఎక్కడంటే ఫెయిల్ అవుతారు. పాస్ట్‌లో ఉన్న సిచ్యువేషన్ పరంగా వాళ్ళేంటంటే ప్రెజెంట్‌ని బేస్ చేసుకుంటారు. కానీ ఈ ప్రెజెంట్‌లో ఆ పాస్ట్‌ని గుర్తు చేసుకున్నప్పుడు ఏంటంటే పాజిటివ్ వేలోనే గుర్తు చేసుకోవాలండి. ఒక నెగెటివ్ వేలో గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేరు. ఈవెన్ నెగెటివ్ వేలో గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా సరే అది ఎలా ఉంటుంది అంటే 100% కంప్లీట్ అయిన ఫీలింగ్ కానీ లేకపోతే ఫుల్ఫిల్ చేసుకుంటున్న ఫీలింగ్ కానీ ఉండదు. ఎక్కడో కానీ ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకా ఎక్కడో అక్కడే స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో నాకేమనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ పరంగా మీరు ఇప్పటికైనా సరే పాజిటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఇదేదైనా ఒక పాస్ట్ రిలేటెడ్ ఇష్యూ అయినా సరే మీరేంటంటే పాజిటివ్ వైబ్సే తీసుకురావాలన్నమాట. అంటే పాస్ట్ నుంచి కూడా మీరు ఆ పాజిటివ్ వైబ్స్‌నే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు పాస్ట్ సిచ్యువేషన్ కానీ పాస్ట్ రిలేటెడ్‌గా ఏదైనా థింక్ చేసినప్పుడు కూడా ఆ నెగటివిటీనే తీసుకుంటూ ముందుకు వెళ్తే ఏమవుతుందంటే మీరు ఎప్పటికీ కూడా దీని నుంచి బయటకు రాలేరు. ఇక్కడ కూడా ఈ కార్డ్ చూసారా? మీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ ఆలోచనలతో కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ మీలో చాలా నెగటివిటీ ఉంది. ఈ నెగటివిటీ బయటకు వెళ్ళకపోతే మీరు చాలా సఫర్ అవుతారు. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. ఎందుకో కానీ మీరు నెగెటివ్‌గా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న పర్సన్స్ కూడా మీకేంటంటే పెద్ద హెల్ప్‌ఫుల్‌గా లేరు. ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ రిలేటెడ్‌గా. కొంచెం ఎవరైనా సరే మీలో వ్యక్తులతో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా దూరం పెట్టండి కొంతకాలం. వీళ్ళ వల్ల మీకు మంచి ఏం జరగట్లేదు. అలా అని చెప్పి ఈ సిచ్యువేషన్ జరగదు, లేకపోతే మీరు అనుకున్నది అనుకున్నట్టు అవ్వదు అని యూనివర్స్ చెప్పట్లేదు. బట్ మీ ప్రవర్తన మార్చుకున్నంత వరకు, మీ ఆలోచనలు మార్చుకున్నంత వరకు అయితే ఇది జరగదు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలరండి. మీరు ఏది కోరుకున్నా సరే అది జరుగుతుంది. మీకైతే ఆ ఇన్నర్ స్ట్రెంత్ ఉంది. ఈవెన్ మేబీ మీరు ఆ విషయంలో లక్కీ అని కూడా చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, మరి అలాంటప్పుడు ఎందుకండి ఇది అవ్వట్లేదు? మేము ఇంతలాగా ఎడిక్ట్ అయిపోయాం, ఇంతలా అబ్సెషన్ పెంచుకున్నాం కదా, మరి అయిపోవాలి కదా అలా అనుకుంటే. అంటే మేనిఫెస్టేషన్స్ అనేవి ఎలా చేయాలి? పాజిటివ్ మైండ్ సెట్‌తో పాజిటివ్‌గా చేయాలి. మీరెలా చేస్తున్నారు మేనిఫెస్టేషను? ఎడిక్షన్స్, అబ్సెషన్స్ అనేవి మేనిఫెస్టేషన్స్ కావండి. మీరు ఎలా అనుకున్నా సరే అది పాజిటివ్ థింగ్ అయితే కాదు, నెగెటివ్ థింగే. ఏ రోజైతే మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు పాజిటివ్ మైండ్ సెట్‌తో సింపుల్ మేనిఫెస్టేషన్స్ సరిపోతాయండి. అలా మీరు ఏ రోజైతే చేస్తారో డెఫినెట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. బట్ అంతవరకు కూడా మీరు ఇంత ఎడిక్ట్ అయిపోయి ఇంతలా ఇది అయిపోవాలి అని చెప్పి మీకు మీరే మైండ్‌లో ఏవేవో క్రియేట్ చేసుకొని ఏదేదో జరిగిపోవాలి అనుకుంటే అవి జరగవండి. మీరు ఏ రోజైతే మేనిఫెస్ట్ కరెక్ట్‌గా చేస్తారో సింపుల్‌గా చెప్తాను, మీ నుంచి మీకు ఒక పాజిటివిటీ వస్తుంది. మీలోని ఆ పాజిటివ్ వైబ్స్‌ని మీరు ఫీల్ అవుతుంటారు. మీరే తెలుసుకోండి మీ నుంచి వస్తుంది పాజిటివ్ వైబ్సా లేకపోతే నెగెటివ్ వైబ్సా అనేది. ఆ క్లారిటీ మీరు తెచ్చుకున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమైపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ ప్రశ్నకు యూనివర్స్ ఇప్పుడు ఏం జవాబు చెప్పబోతుంది అంటే, మీలో కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ రీడింగ్ స్టార్ట్ చేయకముందే మీ మైండ్లోకి ఒక సిచ్యువేషన్ని గుర్తు చేసుకోండి. లైక్ ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటున్న సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ పరంగా
యూనివర్స్‌ని మీరు అడగాలి అనుకున్నది అడగండి. క్వెషన్ డెఫినిట్‌గా ఈ కార్డ్స్ ద్వారా యూనివర్స్ అసలు ఏం ఆన్సర్ చెప్తుంది అనేదైతే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇదొక కార్మిక్ సిట్యుయేషన్ అండి. నిజానికేంటంటే, ఇది బ్యాడ్ కర్మ కాదు, గుడ్ కర్మయే. బట్ ఇదొక కార్మిక్ సిట్యుయేషన్. అది మాత్రం నేను చెప్పగలను. బట్ మనం దాని గురించి కాకుండా అసలు ఏంటి పరిస్థితి అనేదైతే మాట్లాడదాం. సో, మీ లైఫ్‌లో ఏంటంటే, ఆల్రెడీ ఒక సైకిల్ అయితే ఎండ్ అయిందండి. ఆ సైకిల్ ఎండ్ అయ్యి, ఇంకో సైకిల్ బిగిన్ అయ్యింది. సో, మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టడంలో కానీ, మీరేంటంటే మీ 100% ఇచ్చినట్టు నాకనిపిస్తుంది. ఎక్కడా కూడా మీరేంటంటే ల్యాక్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్ ఏంటంటే, మీరు ఇంత ఇచ్చారు, ఇంత చేశారు కదా! మరి ఇన్ రిటర్న్ అది రావట్లేదేంటి? మీరు అనుకున్నంత అనే జస్ట్ ఆ ఫీలింగ్ ఉంది. ఈవెన్ ఈ టైంలో మీకెలా అనిపిస్తుంది అంటే, మేబీ మీరే ఎక్కువ చేస్తున్నారేమో. అట్నుంచి మీరనుకున్నంత రావట్లేదు అనే ఫీలింగ్ మీకెక్కడో ఉంది. సో, ఈ ఫీలింగ్ అనేది చాలా సహజం. ఎందుకో కానీ ఈ మధ్య కాలంలో నేనెప్పుడు ఈ సెకండ్ కార్డ్ రీడింగ్ చేసినా సరే నాకిలాంటి సిమిలర్ కార్డ్సే వస్తున్నాయి. చాలా సిమిలర్ మెసేజెస్ వస్తున్నాయి. సో, నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మొత్తానికి ఇదే సిట్యుయేషన్ ఇక్కడ. మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టారు. మీరు చేయాల్సింది చేశారు. అందులోకి ఈ సైకిల్ ఎండ్ అయిన తర్వాత మీకెలా అనిపించిందంటే బెస్ట్ థింగ్స్ జరుగుతాయి. ఇంకా థింగ్స్ బెటర్ అవుతాయి అనే ఫీలింగ్. బట్ ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే డెఫినెట్‌గా థింగ్స్ బెటరే అయ్యాయండి. మేబీ అది మీరిప్పుడు నోటీస్ చేయలేకపోవచ్చు. మీ కార్డ్స్ నుంచి నాకైతే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో, థింగ్స్ అయితే బెటర్ అయ్యాయి. కానీ అదేంటంటే మీరు నోటీస్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే పేషెన్స్ అండి. మీకేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పేషెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మేబీ ఇప్పటివరకు మీరు ఎఫర్ట్స్ పెట్టారు. మీరు చేయాల్సినవన్నీ చేశారు. బట్ ఇన్ రిటర్న్ అది సఫిషియంట్‌గా రాకపోయేసరికి మీకెలా అనిపిస్తుందంటే మేబీ ఇంక రాదేమో అని చెప్పి చాలా అంటే ఎలా అంటే ఇంకా మీ వల్ల అవ్వదేమో అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవన్నీ అవసరం లేదండి. జస్ట్ పేషెన్స్‌గా ఉండండి. ఇంకొంతకాలం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే అంతా కరెక్ట్‌గానే చేశారు. సో, ఇప్పుడు అయిపోతది, లేకపోతే దగ్గరికి వచ్చింది అనే టైంలో ఇలాంటివైతే అనవసరంగా పెట్టుకోవద్దండి. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు ఈ టైంలో ఎందుకో కానీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సిట్యుయేషన్‌ని అని అనిపిస్తుంది. అంటే మీకెలా అనిపిస్తుందంటే, చాలా కాలం నుంచి నేనేంటంటే దీన్ని హ్యాండిల్ చేస్తున్నాను, లేకపోతే చాలా కాలం నుంచి నేను చేయాల్సినవి చేస్తున్నాను. బట్ ఇప్పటికి కూడా ఇంకా నాకెందుకో ఆ సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకుంటున్నారు. నిజానికి సైకిల్ ఎండ్ అయిపోయిందండి. మీరు అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టే సైకిల్ అని చెప్పొచ్చు. లేకపోతే మీరు మొత్తానికి కష్టాలు పడ్డారు. ఆ సైకిల్ ఎండ్ అయిందనే నాకైతే అనిపిస్తుంది. ఇదొక న్యూ సైకిల్. సో, ఈ న్యూ సైకిల్‌లోనేంటంటే కొంచెం స్టార్టింగ్ అలానే ఉంటుంది. బట్ స్టిల్ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి అనేది నిజమండి. ఈ టైంలో మీరేంటంటే జస్ట్ ఫ్రీగా ఉండండి. మైండ్‌ని ఫ్రీగా ఉంచుకోండి. సెల్ఫ్ కేర్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి మీకైతే మాత్రం. మీతో మీరేంటంటే స్ట్రిక్ట్‌గా ఉండొద్దు. ఎందుకో కానీ మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. పేషెన్స్ తక్కువగా ఉంది. ఇలా చాలా నాకనిపిస్తుంది. సో, మీరేంటంటే ఇలా ఉంటే కష్టమండి. ఇది మీ ఫేవర్‌లోనే జరుగుతుందంట. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. అంటే ఇదొక యెస్ ఆర్ నో సెషన్ కాదు. బట్ మీ క్వెషన్‌కి ఆన్సర్ అయితే మాత్రం ఏంటంటే ఇది జరుగుతాది. మీ ఫేవర్‌లో జరుగుతాది అనేదైతే ఆన్సర్ అండి. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ టైంలో అనవసరంగా మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకొని, అంటే ఎందుకలా అవ్వట్లేదు? ఎందుకు ఇంత డిసప్పాయింట్‌మెంట్? నేనంతా కూడా కరెక్ట్‌గానే చేస్తున్నాను కదా! మరి నాకెందుకు ఈ పెయిన్? తొందరగా అయిపోతే బావుంటుంది కదా! అని ఎక్కడో ఆ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, డెఫినెట్‌గా అవుతాది. కానీ ఈ టైంలోనేంటంటే, ఇది అవ్వాలి అని కాకుండా మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి. మీకు నచ్చినట్టు మీరుండండి. మీకు నచ్చిన పనులు మీరు చేయండి. మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా అది తొందరగా అయిపోవాలి అని దాని మీద మీరు ధ్యాస పెడితే, అది కొంచెం లేట్ అవుతాది. ఎందుకంటే, మీరు ఇప్పటివరకు చేయాల్సింది చేసేసారు. ఇంకిప్పుడు మీరు కొత్తగా చేయాల్సిందేం లేదు. బట్ మీరేం చేస్తున్నారు అంటే, అప్పుడప్పుడు నెగటివిటీని పెంచుకుంటున్నారండి. ఇది అవ్వదేమో, ఇంత చేసాం కదా! ఇప్పటి వరకు అనుకున్నట్టు అవ్వట్లేదు. సో, ఇంక అవ్వదేమో, ఇలానే ఉంటుందేమో. అంటే మొత్తానికి ఇలాంటి మైండ్ సెట్‌నయితే మీరు డెవలప్ చేసుకుంటున్నారు. సో, ఆ మైండ్ సెట్ ఉంటే కష్టమండి.
ఇప్పుడు ఏం చెయ్యాలి? రేపేంటి పరిస్థితి అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. అలా అని చెప్పి పాస్ట్‌లో మీరు చేసిన దాని గురించి ఆలోచించొద్దు. అవన్నీ కూడా నేను చెప్పను. ఎందుకంటే పాస్ట్‌లో కూడా మీరు కరెక్ట్‌గానే ఉన్నారు. ప్రెజెంట్‌లో కూడా కరెక్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా మీరు కరెక్ట్‌గా ఉండాలి. సో, మీ ఫోకస్‌ని ఏంటంటే అనవసరంగా షిఫ్ట్ చేయొద్దండి. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కరెక్ట్. మీరు ఎలా అయితే అవ్వాలి అనుకోని దానికోసం అంటే ప్రయత్నాలు చేస్తున్నారో అదే కరెక్ట్. కానీ ఈ గ్యాప్‌లోనేంటంటే మీ మీద కూడా మీరు ఫోకస్ పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవడం మీకు తెలియాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. సో, దీనివల్లే ఈ డిస్టర్బెన్స్ అంతా మీరు ఫీల్ అవుతున్నారు. నిజానికి ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సూన్ ఆర్ లేటర్ ఇది పాజిటివ్‌గానే అవుతుంది. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మిమ్మల్ని ఇప్పటి వరకు మీరు బానే హ్యాండిల్ చేశారు. కానీ ఇక్కడి నుంచే ఎందుకో కొంచెం మీరు కష్టపడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, అదైతే ఇక్కడ అవసరం లేదండి. నిజానికేంటంటే ఇది ఏ సిట్యుయేషన్ అయినా మీరు ఏం కోరుకుంటున్నా మెయిన్. కొంతమందేంటంటే జాబ్ రావాలనుకుంటారు. కొంతమంది మ్యారేజ్ అవ్వాలనుకుంటారు. కొంతమంది హౌస్ ప్లాన్ చేస్తారు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటారు. సో, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. మొత్తానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. సో, మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేసినా సరే అల్టిమేట్‌గా అదైతే జరుగుతుంది. మీరు కోరుకుంది మీకు దొరుకుతుంది. కానీ వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసింది. ఈ టైంలో మీరేం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం డ్రాగ్ అవుతుంటదనమాట. ఇక్కడ ఈ కార్డ్ చూసారు కదా! మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఉందండి. మీ ఎమోషన్స్‌ని మీరు అలా క్యారీ చేస్తూ అలాగా హోల్డ్ చేస్తుంటే ఏమవుతుందంటే కొంత లేట్ అవుతుందిది. క్లియర్‌గా ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయండి. న్యూ బిగినింగ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ అని చెప్పొచ్చు. లేకపోతే మొత్తానికి ఏదైనా మీరు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చూడండి అవ్వాలి అని చెప్పి, అది అని కూడా చెప్పొచ్చు. సో, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. అనవసరంగా మీరెందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారు ఇలాంటి ఆలోచనలతో? ఆలోచనలు కూడా కాదు, పేషెన్స్ లేదంతే ఇక్కడ. ఇంకేంటి కాదు. మిమ్మల్ని మీరు జస్ట్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అనవసరంగా మీతో మీరు స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. అంటే ఇలా జరగాలి అని చెప్పి మీ మైండ్‌ని మీరేంటంటే స్ట్రెస్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఒక అంటే వేలో టార్చర్ పెట్టుకుంటున్నారు కానీ అవన్నీ అవసరం లేదండి ఇక్కడ. నాకైతే మీ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. యూనివర్స్ ఏంటంటే చాలా వరకు మీ ఫేవర్‌లో వర్క్ చేయడానికే చూస్తుంది. బట్ ఈ టైంలోనేంటంటే మీరే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. అండ్ చూద్దాం యూనివర్స్ ఇంకా మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, చెప్పాను కదా ఆల్రెడీ. మీరేంటంటే మీలో ఉన్న ఈ ఫియర్స్ కానీ, ఈ ఇన్‌సెక్యూరిటీస్ కానీ ఏవైనా అవ్వచ్చు మొత్తానికి ఇవంతా కూడా బయటకి తీసియండి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరు గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదండి. లేకపోతే మేబీ మీరేంటంటే బాగా కష్టపడి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసి అంటే ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఈ టైంలో జస్ట్ మీరు రిలాక్స్ అయితే సరిపోతుంది. అంతేకాని మొత్తానికే మీరు గివ్ అప్ చేసేసి మొత్తానికి ఇది వర్కౌట్ అవ్వదేమో అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి అవన్నీ అవసరం లేదండి. ఇది ఒక టెంపరరీ థింగ్ అంతే. టెంపరరీ కూడా కాదు, జస్ట్ మీ పేషెన్స్‌కి ఒక టెస్ట్ లాంటిది. ఈ టైంలోనేంటంటే అనవసరంగా మీరు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకొని అలా అని చెప్పి ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటూ అలా కూడా ఉండొద్దండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీలో కొంతమంది ఎలా థింక్ చేస్తున్నారంటే పాస్ట్‌లో మేము ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాం కదా! లేకపోతే ప్రెజెంట్‌లో ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా! సో, ఇదేంటి ఇంకా అవ్వట్లేదు. అయిపోయి ఉంటే ఈ పాటికే అయిపోయి ఉండాలి. లేకపోతే ఇప్పుడే ఇది అయిపోవాలి అని అలాంటివి వద్దండి. ఏం అవసరం లేదు. అంతా కూడా థింగ్స్ మంచిగానే అవుతున్నాయి. మీ ఫేవర్‌లోనే జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం స్లోగా జరుగుతుంది. సో, మీరు ఈ టైంలో ఎంత పేషెన్స్‌తో ఉంటే థింగ్స్ అనేవి అంత బాగా వర్కౌట్ అవుతాయన్నమాట. మెయిన్ ఒకవేళ మీలో కొంతమందేంటంటే పాస్ట్‌లోనే ఇలా అంటే ఉండిపోయినట్టయితే, పాస్ట్ గురించే ఆలోచించుకుంటూ పాస్ట్‌లోనే ఉండిపోయినట్టయితే దాని నుంచి కూడా బయటికి రండి. ఎందుకంటే పాస్ట్‌లో మీరైతే ఏ రాంగ్ థింగ్ చేయలేదు. అలా అని చెప్పి పాస్ట్‌నే బేస్ చేసుకొని ప్రెజెంట్‌లో రిజల్ట్‌ని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే ఇది అవ్వడానికే ఉంది కాబట్టి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. అంటే ఇప్పుడు బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే మీకు ఎక్కడికి నచ్చితే అక్కడ వెళ్ళడం, లేకపోతే ఎవరితో నచ్చితే వాళ్ళతో మాట్లాడడం. టైం అనేది కొంచెం వ్యక్తులతో ఎక్కువ స్పెండ్ చేయండి. అలా అంటే ఎలోన్‌గా ఉండకుండా. సో దట్ మీకేంటంటే అనవసరంగా ఈ స్ట్రెస్ అనేది ఉండదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సోడా లైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు.
మీ ప్రశ్నకి యూనివర్స్ చెప్పే జవాబేంటి? అంటే ఈ రీడింగ్ చూడకముందే మీరేంటంటే మీ మైండ్‌లో ప్రెజెంట్ ఒక సిట్యుయేషన్ ఉంటుంది కదా! దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని యూనివర్స్‌ని ఆ సిట్యుయేషన్ పరంగా క్వెషన్ అడగండి. ఆ తర్వాత ఈ రీడింగ్ చూడండి. కొంతవరకు మీకు అంటే రీడింగ్ అనేది రెజోనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారండి. ఈవెన్ ఇక్కడేంటంటే ఇంకో పర్సన్‌ని కూడా ఇన్వాల్వ్ చేశారు. అంటే మీరొక్కలే స్ట్రగుల్ అయ్యి, మీరొక్కలే సఫర్ అయినట్టు నాకనిపించట్లేదు. బట్ మీకు ఎవరో హెల్ప్ చేయడం కానీ, ఈ సిట్యుయేషన్‌లో ఇంకొకరు ఇంటర్ఫియర్ అవ్వడం కానీ, ఇవన్నీ జరిగి మొత్తానికి ఎలా అయినా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వడం కోసం మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. మెయిన్ ఎక్కువగా కమ్యూనికేట్ చేశారు అని అనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఎవరితోని డిస్కస్ చేయరనమాట. వాళ్ళే సోలోగా అది హ్యాండిల్ చేసుకుందాం. ఎలా అయినా సరే వాళ్ళే దాన్ని సెట్ చేసేద్దాం అని చెప్పి చూస్తుంటారు. బట్ మీరైతే అలా చేసినట్టు లేదు. చాలా వరకు మీరేంటంటే కమ్యూనికేట్ చేయడం కానీ, ఎవరిదైనా హెల్ప్, సపోర్ట్ తీసుకోవడం కానీ, మొత్తానికి ఎఫర్ట్స్ అయితే ఆ వేలో పెట్టారు. ఇక్కడ సింగిల్‌గా ఎఫర్ట్స్ పెట్టినట్టు నాకు అనిపించట్లేదు. అలా అని చెప్పి అదేంటంటే తప్పని కూడా నేను చెప్పనండి. బట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే, మీరు ఎంతసేపు మీ గురించే మీరు ఆలోచించుకున్నారండి. అంతేకానీ ఆ ఆపోజిట్ సిట్యుయేషన్ కానీ, ఆపోజిట్ సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్ గురించి కానీ మీరైతే ఆలోచించలేదు. మీరు మీ పర్స్పెక్టివ్‌లో మీరు చూసుకొని ఇవంతా కూడా చేశారు. అంటే మీ వరకే మీరు ఆలోచించి ఎఫర్ట్స్ పెట్టారు. కానీ మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించి కానీ, వాళ్ళు అంటే ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారని కానీ, మీరు అలాంటివైతే ఆలోచించకుండా ఇవన్నీ చేసినట్టున్నారు. సో, ఇప్పటికీ కూడా మీ పర్స్పెక్టివ్ నుంచే మీరు ఆలోచిస్తున్నారు. అంతేకానీ మీరు వాళ్ళ గురించి అయితే ఆలోచించట్లేదు. ఆర్ ఆపోజిట్ సిట్యుయేషన్ పరంగా మీరు ఎంతవరకు క్యాపబుల్, మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించట్లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి మీలో. అంటే జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. లేకపోతే ఫినాన్సెస్ పరంగా కొంత కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంటారు. సో, ఇక్కడేంటంటే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. అదొక పరిస్థితి అంతే. సో, ఇలాంటి పరిస్థితి ఏంటంటే మీరు ఎంతవరకు ఆ రిక్వైర్మెంట్స్‌కి ఫుల్‌ఫిల్ అయ్యి ఉన్నారు అనేది మీరు చూసుకోవట్లేదని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే. ఇది ఒక వ్యక్తికి సంబంధించిందైతే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళ ఆలోచనలేంటి అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి మీ మీదున్న ఒపీనియన్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మీ సైడ్ నుంచి మీరు క్యాపబుల్, లేకపోతే మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ అనే వరకే మీరు ఆలోచిస్తున్నారనమాట. సో, అక్కడే కొంత థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అని నాకనిపిస్తుంది. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీతో మీరు హానెస్ట్‌గా ఫస్ట్ ఉండాలండి. మీరు ఎంతవరకు కరెక్ట్? మీరు నిజంగానే అసలు దీన్ని డిజర్వ్ చేస్తారా? మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన క్వెషన్స్ అండి ఇవి. ఎందుకంటే ఇక్కడ మీరేంటంటే ఇంకో పర్సన్‌ని ఇన్వాల్వ్ చేసో, లేకపోతే అందరితోని డిస్కస్ చేసో మొత్తానికి మీరు అంటే అంతా చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ టైంలో మీతో మీరు హానెస్ట్‌గా ఉండాలి. మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు ఇదే కావాలా? ఒకవేళ ఇదే కావాలి అనుకున్నప్పుడు మీరు ఎంతవరకు చేస్తున్నారు? మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఏంటి? ఆర్ ఎఫర్ట్స్ అనే దానికంటే కూడా మీరు నిజంగా దీన్ని డిజర్వ్ చేస్తారా? డిజర్వ్ చేసినంత ఎలిజిబుల్ లేనా? ఇలా ఏంటంటే కొన్ని క్వెషన్ చేసుకోవాలి. బికాజ్ కొంతమంది ఏంటంటే ఆలోచించరండి. ఆలోచించకుండా పెద్ద పెద్దవి కావాలి అని కోరుకుంటారు. బట్ ఎఫర్ట్స్ చూస్తే తక్కువగా ఉంటాయి. అంటే అది పెద్దది. దానికి సరిపోయినంత మీరు చేయలేకపోవడం, సరిపోయినంత ఇవ్వలేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. సో, ఇలాంటి దగ్గర మీకు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోని కొంతవరకు కాంప్లికేషన్స్ నాకైతే కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి మీరేంటంటే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి మనిషి గోల్స్ కూడా పెద్దగానే ఉండాలి. కానీ మరి అంత పెద్ద గోల్స్ ఉన్నప్పుడు మరి ఎఫర్ట్స్ కూడా అలానే ఉండాలి. లేకపోతే అంతే వర్తీ అయి కూడా ఉండాలన్నమాట. రెండవదేంటంటే ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనిషికి ఏంటంటే తన స్థాయికి మించి తను కోరుకున్న ప్రాబ్లమ్ లేదు కానీ అక్కడికి చేరగలిగే సత్తా అయితే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే. అక్కడికి చేరాలి అంటే ఎంతో ప్లానింగ్ ఉండాలి. ఎంతో ఎఫర్ట్స్ ఉండాలి. ఎంతో పాజిటివ్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే అవి వర్కౌట్ అవుతాయి.
ఇక్కడ మీలోనే ఏంటంటే నాకు పాజిటివిటీ కనిపించట్లేదు. రెండవది ఏంటంటే ప్లానింగ్ కూడా లేదు. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావట్లేదు. ఇక్కడ మీరేం చేస్తున్నారు అంటే ఎఫర్ట్స్ పెడుతున్నాం ఫుల్గా, ఎందుకంటే ఇంకొకరితో కూడా మాట్లాడుతున్నాం, ఇంకొకరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మరి మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు కోరుకుంది చాలా పెద్దదంట. ఇంత పెద్దది మీరు కోరుకున్నప్పుడు ఏంటంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా సరే అది చాలా చిన్నదే అవుతుంది. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. సో ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఏం చేస్తారు అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ మీరు బయటికి రండి, మీరు చేంజ్ అవ్వండి, ఆ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏంటంటే కంప్లీట్గా నెగిటివ్గా ఉన్నారని నేనైతే చెప్పను, కానీ ఎలా అయినా సాధించుకోవాలి అనే మైండ్ సెట్ ఉంది. కానీ ఆ సాధించుకునే దగ్గర ఏంటంటే ఇంకొకరి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నట్టు ఉన్నారు. లేకపోతే మీ సైడ్ నుంచి మీరు ఎక్కువ కష్టపడట్లేదు అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదో కష్టపడకపోవడం అంటే అదేలేండి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇక్కడ హార్డ్ వర్క్ అంటే మీరు ఏంటంటే హార్డ్ వర్క్ మేబీ చేస్తున్నట్టు ఉన్నారు, అందరినీ ఇన్వాల్వ్ చేసో లేకపోతే మొత్తానికి మీరు చేయాల్సింది ఏదో చేసి. బట్ అదైతే ఇక్కడ సరిపోదండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఇదే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే ఈవెన్ మీరు ఎంత పెడుతున్నా సరే అల్టిమేట్గా డిసప్పాయింట్మెంటే ఉంటుందండి మీకు. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇక్కడి నుంచి అయినా సరే ప్రాపర్గా మీ మైండ్ని యూజ్ చేయండి, మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. మీరు ఇలా ఒకళ్ళ హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ హెల్ప్ తీసుకున్న దానికి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఆ హెల్ప్ చేస్తున్న పర్సన్ పరంగా వాళ్ళొక్కలే ఏదో ఆలోచించేసి చేసేయడం కాదు, మీరు కూడా మీరు చేయాల్సింది చేయాలి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఒక 100%లో 70% ఎఫర్ట్స్ పెడుతున్నారు, మిగతా 30% మీరు పెట్టట్లేదు. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఏంటంటే మీకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇది అవ్వాలి అని చెప్పి, లేకపోతే వాళ్ళు ఇస్తున్న సజెషన్స్ మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, వాళ్ళు తక్కువ పెట్టాలి. బట్ ఇక్కడ రివర్స్ అవుతుంది అనమాట. రెండోది ఏంటంటే మీ ఆలోచన విధానం కూడా చెప్పాను కదా, మీరు ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఆపోజిట్ సిచ్యువేషన్లో రిక్వైర్మెంట్స్ ఏంటనే క్లారిటీ మీకు లేదు. కొంతవరకు ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి, కొన్నింటిని యాక్సెప్ట్ చేయండి. అవి యాక్సెప్ట్ చేసినంత మాత్రాన మీరు తక్కువ లేకపోతే అవి ఎక్కువ అని కాదు, కానీ క్లారిటీ వస్తుంది. అలా క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుందండి. ఈ సిచ్యువేషన్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇలానే ఉంటే మాత్రం డిసప్పాయింట్మెంట్స్ తప్పవు అని అనిపిస్తుంది. అంటే నేను నెగిటివ్గా చెప్పాలని చెప్పట్లేదు, కానీ యూనివర్స్ ఏంటంటే ఇప్పుడే జాగ్రత్త పడమని లేకపోతే ఇప్పుడే మేల్కోమని చెప్తుంది. సో ఈ టైంలో ఏంటంటే మార్చుకోండి మిమ్మల్ని మీరు. అండ్ చూద్దాం ఇంకా అసలు మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో. సో స్లో డౌన్ అవ్వండి. నేను ఆల్రెడీ చెప్పాను మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయండి అని. సో మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటంటే జస్ట్ ఏదో పైన చూడకుండా డీప్గా కూడా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే మీరు జస్ట్ పైన చూస్తున్నారంటే ఏది కూడా డీప్గా అనాలిసిస్ చేయట్లేదు, అది కూడా ఫెయిల్యూర్కి ఒక రీజన్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అండి. నాకు చాలా వరకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ కార్డ్ సెట్ నుంచి కొన్ని సిమిలర్ కార్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దానివల్ల కూడా మేబీ అంటే ఇలాంటివి నేను ఫీల్ అవుతున్నాను. మేబీ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మీరు పేషెన్స్ ఉండాలండి. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు ఎక్కువ పుష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎక్కువ పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు స్మార్ట్గా థింక్ చేయట్లేదు. మీరు ఎలా అంటే ఒకటి పట్టుకున్నారు, మీ మైండ్లో ఇంకా అదే రన్ అవుతుంది అనమాట. అది కాదు, అలా ఆలోచించకూడదు, ఇంకోలాగా ఆలోచించాలి, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి, లేకపోతే ఆ సిచ్యువేషన్ పరంగా మీరు ఆలోచించాలి అని మీకు తెలిసిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీ సైడ్ నుంచే ఏదో చెయ్యాలేమో, మీరు అనుకున్నది ఇలానే అవ్వాలేమో అని చెప్పి మిమ్మల్ని మీరు ఎక్కువ పుష్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు అంత పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మైండ్ సెట్ని మార్చుకొని అటు సైడ్ నుంచి మీరు ఎప్పుడైతే థింక్ చేస్తారో ఇదేం కాదండి. ఆల్రెడీ మీ లైఫ్లో ఇప్పటికే మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టున్నారు, మీకు వ్యక్తుల పరంగా కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నట్టు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మీరు వేసే స్టెప్స్ అయినా కొంచెం కేర్ఫుల్గా వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ డిసప్పాయింట్మెంట్స్ ఉండవు అనమాట. మళ్ళీ ఇవి ఒక కొత్త ఛాలెంజెస్ అవ్వవు అని చెప్పొచ్చు. నిజానికి ఇదైతే ఛాలెంజ్ కాదండి, జస్ట్ మీరు వెళ్తున్న దారిని కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి అంతే. ప్రతి మనిషికి ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంటుందండి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పి. సో మీ ఇంట్యూషన్ అసలు ఈ సిచ్యువేషన్ పరంగా ఏం చెప్తుందో చూడండి, ఆ తర్వాత మీరు ఏం చేయాలో మీకే అర్థమవుతుంది.
ఎందుకంటే నాకిక్కడ ఏంటంటే పెద్ద నెగెటివ్ ట్రైట్స్ అయితే మీలో ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్‌వేస్‌లో మీరు ట్రై చేస్తున్నారు. కాకపోతే చెప్పాను కదా! కొంచెం ఎఫర్ట్స్ పెట్టిన దగ్గర కానీ, లేకపోతే ఆలోచన విధానం దగ్గర కానీ, కొంచెం మిమ్మల్ని మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఇవేం కాదసలు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.